పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ము సదా కాచి కాపాడుతున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మేమందరం కూడా నీ వాక్యం ఆలకించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. మరింతగా నీ వాక్యం ఆలకించి అర్థం చేసుకున్నట్టుకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఆలకించబోతున్న వాక్యాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ప్రకటించబోతున్న నన్ను, ఆలకిస్తున్నటువంటి దివ్యవాణి ప్రేక్షకులను, విశ్వాసులను అందరిని ఆశీర్వదించి వాక్యాన్ని అర్థం చేసుకునే విధంగాను, వాక్యాన్ని మా జీవితంలో అనుసరించే విధంగాను, వాక్యం పట్ల శ్రద్ధ కలిగి, వాక్యంపై ధ్యాస కలిగి మేమందరం కూడా నీకు అత్యంత ప్రీతిపాత్రముగాను మమ్ము దీవించండి. దేవుని కృప, పశ్చాత్తాపము మా అందరికీ ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థనను యేసయ్య అత్యంత శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దివ్యవాణి టీవీ ద్వారా ఈ యొక్క వాక్యం ఆలకిస్తున్న మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజున ఇద్దరు రాజుల గురించి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎన్నుకున్నటువంటి మొట్టమొదటి ఇద్దరు రాజులు సౌలు, దావీదు. వీరిద్దరి గురించి కూడా ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, దావీదు రాజు గురించి మనకు తెలుసు, కాస్తో కూస్తో వింటూ ఉంటాం తరచుగా. ఈరోజు సౌలు రాజు గురించి కూడా పూర్తిగా ధ్యానించుకుందాం. ఈ ఇరువురు రాజులని ఎన్నుకున్నవాడు దేవుడు. ఈ ఇరువురు రాజులని అభిషేకించిన వాడు సమూయేలు ప్రవక్త. ఈ ఇరువురు రాజులు దావీదు, సౌలు లేదా సౌలు, దావీదు, వీరిరువురు వారి మొదటి యుద్ధాన్ని ఫిలిష్తీయుల మీదే చేశారు. ఆ విధంగా ఈ ఇద్దరు రాజులకి చాలా సారూప్యతలు ఉన్నాయి, చాలా పోలికలు ఉన్నాయి. ప్రియులారా, మనందరికీ తెలుసు దావీదు గొర్రెలు కాసేవాడు. మనం సౌలు గురించి కూడా తెలుసుకుందాం. సౌలు గాడిదలు కాసేవాడు. సౌలు వాళ్ళ తండ్రి గారి పేరు కీషు. దావీదు వాళ్ళ తండ్రి గారి పేరు ఈషాయి. మరి సమూయేలు మొదటి గ్రంథంలో ఇవన్నీ కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. మరి తప్పిపోయిన గాడిదలు ఎతుకుతూ ఉన్నటువంటి సౌలుని దేవుడు మరి సమూయేలు ద్వారా అభిషేకించి రాజుగా ఎన్నుకుంటాడు. పొలంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదుని మరి సమూయేలు ద్వారా దేవుడు ఎన్నుకొని అభిషేకించాడు. ఈ విధంగా ఇరువురిని ఎన్నుకున్నవాడు దేవుడు. ఇరువురు కూడా, ఒకళ్ళు సౌలు గాడిదలు కాస్తే దావీదు గొర్రెలు కాసేవాడు. సౌలు తండ్రి కీషు అయితే దావీదు తండ్రి ఈషాయి. మరి ఈ ఇరువురు ఏం చేసి మరి దేవుని కృపను పొందుకున్నారు, ఏం చేసి దేవుని కృపను పోగొట్టుకున్నారు, ఈరోజు వాక్యం ద్వారా ఆలకిద్దాం. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకి మొట్టమొదటి రాజు సౌలు తన మొదటి యుద్ధాన్ని ఫిలిష్తీయుల మీద చేశాడు. ఫిలిష్తీయులు అంటే దేవుని వ్యతిరేకులు. ఫిలిష్తీయులు మరి యెహోవా దేవునికి, ఇశ్రాయేలు ప్రజలకి ఒక విధంగా శత్రువు లాంటి వాళ్ళు. సమూయేలు మొదటి గ్రంథములో మనము 13వ అధ్యాయంలో, తాను 12వ అధ్యాయము ఆ ప్రాంతంలో 12వ అధ్యాయంలో పూర్తిగా రాజుగా అభిషేకించబడ్డాడు. మరి రాజుగా అభిషేకించబడినటువంటి సౌలు 1 సంవత్సర కాలం తీసుకొని అంతా కూడా సెట్ చేసుకున్నాడు తన రాజ్యాన్ని, తన సైన్యాన్ని. మరి దేవుని పిలుపు మేరకు తన మొదటి యుద్ధాన్ని ఫిలిష్తీయుల మీద చేస్తూ ఉన్నాడు. మరి ఆ ఫిలిష్తీయుల మీద తన మొదటి యుద్ధం జరిగిన విధానాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రియులారా, 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయము 1-2 వచనాల్లో సౌలు ఇశ్రాయేలు నుండి 3,000 మంది వీరులను ఎన్నుకొనెను. తన మొదటి యుద్ధానికి సౌలు తాను ఏర్పాటు చేసుకున్న సైన్యం 3,000 అంట. ఆ 3,000 మందిలో 2,000 మందికి సౌలు నాయకుడిగా ఉన్నాడు. ఇంకో 1,000 మందికి సౌలు కుమారుడైన యోనాతను నాయకుడిగా ఉన్నాడు. 3,000 మంది
సైన్యంతో ఒక 2000 మందిని సౌలు చూసుకుంటుంటే ఇంకో 1000 మందిని తన కుమారుడైన యోనాతాను చూసుకున్నాడు. యుద్ధానికి బయలుదేరారు ఫిలిస్టీయుల మీద. అయితే మనం 5వ వచనంలో చూస్తున్నాం, ఫిలిస్టీయులు కూడా యుద్ధమునకు సన్నద్ధులైరి. ఇజ్రాయేలు కాదు, ఇజ్రాయేల్ ప్రజలే కాదు, సౌలు రాజే కాదు, ఫిలిస్టీయులు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యారంట. మనం చదువుతాము, వారికి 30,000 రథములు, 30,000 మంది సైన్యము, ఇంకను మరి కాలిబంటులు వాళ్ళు వీళ్ళు ఉన్నారంటండి. ఫిలిస్టీయులు కూడా యుద్ధానికి సిద్ధపడ్డారు. వాళ్ళంట 30,000 మంది అంట. ఇశ్రాయేలీలు సౌలు నాయకత్వంలో 3,000 మంది సైన్యం అయితే శత్రురాజ్యులమైనటువంటి ఫిలిస్టీయులంట 30,000 మంది. ఇక్కడ మనం గమనించాలి, అవతల సైన్యం బలంగా ఉందని, శత్రు సైన్యం 30,000 మంది బలమైన ఎక్కువ మంది సైన్యం ఉన్నారని సౌలు రాజు జంకుతున్నాడు, దడుస్తున్నాడు, భయపడుతున్నాడు. అమ్మో, మేమా 3,000 మంది లేము, శత్రురాజులు ఫిలిస్టీయులు 30,000 మంది ఉన్నారు. మనం చదువుతాం 13, 14 అధ్యాయాల్లో. వాళ్ళ మీద మనం విజయం సాధించగలమా? అక్కడికి కొన్ని చేయరాని తప్పులు చేస్తున్నాడు. దేవుని ఆశ్రయించకుండా మేము 3,000 మందితో 30,000 మంది ఫిలిస్టీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమంటారా ప్రభు అని దేవుని అడగకుండా తొందరపడి సమూవేలు అర్పించవలసినటువంటి బలిని ఇదిగో సౌలే తొందరలో తనే ఆ బలి అర్పిస్తాడు. సమూవేలు చాలా కోపడతాడు, ఎంత పని చేశావు, ఎంత తప్పుడు పని చేశావు అని. ఈ విధంగా ఒకటేమో యుద్ధానికి జంకుతున్నాడు, రెండవది దేవుని ఆశ్రయించకుండా సమూవేలు ప్రవక్త చేయవలసినటువంటి బలిని ఈయన గారే చేస్తున్నారు. మరి నా పక్షాన దేవుడు ఉన్నాడు అన్న ధైర్యం లేదు, నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అన్న భరోసా లేదు. అవతల ఎక్కువ సైన్యాన్ని చూసి, బలమైనటువంటి శత్రు వర్గాన్ని చూసి భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉన్నాడండి. అక్కడికి దేవుడు కొన్ని గుర్తులు చూపిస్తూ ఉన్నాడు. మనం చూస్తే 14వ అధ్యాయము 6వ వచనంలో సౌలు కుమారుడైన యోనాతాను అతను అంటాడు, 6వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనంలో, యోనాతాను తన తోటి సైనికునితో, అంగరక్షకునితో, సున్నతి సంస్కారం లేని ఈ ఫిలిస్టీయుల దండి మీద మనం వెళ్ళి దాడి చేద్దాం, అదిగో అక్కడ సుమారు 20 మంది ఉన్నారు, రా వెళ్ళి వాళ్ళ మీద పడదాం, వాళ్ళ యుద్ధం చేద్దాం అంటే ఈ యోనాతాను పక్కనే ఉన్న సైనికుడు కూడా సరే యోనాతాను గారు అంటారు. యోనాతాను తన తోటి సైనికుని తీసుకుని వెళ్ళి ఒక్క దెబ్బకంట 20 మందిని చంపేశారు. మనం చూస్తాం వాక్యంలో, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో, యోనాతాను అతని అనుచరులు ఇద్దరూ కొట్టిన మొదటి దెబ్బకే 20 మంది ఫిలిస్టీయులు నేల కూలిరంట. ఒక్క దెబ్బ గట్టిగా కొడితే యోనాతాను ఒక్కడే ఒక దెబ్బకు 10 మందిని చంపగలిగాడు. దేవుడు కొన్ని దారి చూపిస్తున్నాడు, అబ్బాయి మీరు ఒక్కొక్కరు 10 మందిని చంపగలరు, మీరు 3,000 మంది ఉన్నారు, 3,000 మంది 10 మందిని చంపితే 30,000 అవుతారు, మీరు యుద్ధానికి వెళ్ళండి అని దేవుడు ఒక చిహ్నాన్ని చూపిస్తున్నాడు. కానీ యోనాతాను ద్వారా ఒక దారి చూపించాడు సౌలుకి. అయినా సౌలు భయపడుతున్నాడు, అమ్మో అంత పెద్ద సైన్యంతో మన వల్ల కాదు, మేము 3,000 మంది ఉన్నాం, వాళ్ళు 30,000 మంది ఉన్నారని దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుడు నా యందున్నాడు, సైన్యములకు అధిపతి అగు దేవుడు నా పక్షాన పోరాడతాడన్న ధైర్యం లేకుండా వెనకడుగు వేసి యుద్ధంలో అపజయం పాలయ్యాడు సౌలు రాజు. తన కుమారుని ద్వారా దేవుడు ఒక దారి చూపిస్తున్నా, ఒక్కడెళ్ళి 10 మందిని, ఇద్దరెళ్ళి 20 మందిని చంపినా సౌలు భయం కలిగి ఉంటున్నాడు, ధైర్యం కోల్పోయాడు, వెనకడుగు వేశాడు, జంకాడు. ఇది సౌలు పరిస్థితి. అయితే దావీదు పరిస్థితి ఎంత చక్కగా ఉందో మనం సమూయేలు మొదటి గ్రంథములో 16, 17 అధ్యాయాల్లో మనం చదువుతాం. గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు. వెంటనే దావీదు తండ్రి ఈషాయి, అయ్యా మీ అన్నయ్యలు ఫిలిస్టీయులతో యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు,
వాళ్ళు వారం రోజుల నుంచి అక్కడే ఉంటున్నారు. ఇదిగో ఈ అన్నము, ఈ తినుబండారాలు మీ అన్నయ్యలకి ఇచ్చిరాయా అని ఈషాయి మరి దావీదుని, చిన్న కుమారుడైన దావీదుని అన్నల దగ్గరికి క్యారేజీలు ఇచ్చి పంపించాడండి. పూర్వ నిబంధనలో యాకోబు కుమారులు కూడా మరి పశువులు కాస్తూ ఉంటే చిన్నవాడైనటువంటి 11వ కుమారుడైన యోసేపుకి యాకోబు, అయ్యా మీ అన్నయ్యలు పొలంలో ఉన్నారు, క్యారేజ్ ఇచ్చిరా అన్నట్లే దేవుడు ఇక్కడ కూడా ముఖ్యంగా ఈషాయి దావీదుని తన అన్నల దగ్గరికి పంపిస్తున్నాడు. ఫిలిస్టీల మీద యుద్ధ సన్నాహాల్లో ఉన్నారని. మరి పిల్లవాడైన దావీదు 16 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఆ క్యారేజీలు తీసుకొని ఆ అన్నల దగ్గరికి వెళ్ళాడు. ఆ అన్నలు యుద్ధ సన్నాహాల్లో ఉన్నారు. ఎప్పుడైతే దావీదు అక్కడికి వెళ్ళాడో అక్కడ ఫిలిస్టీల దగ్గర నుంచి, ఇదిగో సౌలు తన మొదటి యుద్ధాన్ని చేసింది కూడా ఫిలిస్టీల మీదే, ఇక్కడ దావీదు కూడా తన మొదటి యుద్ధం ఫిలిస్టీల మీదే చేయబోతున్నాడు. తన అన్నలకి అన్నం తీసుకువెళ్ళినటువంటి దావీదు చెవిలో గొలియాతు సవాళ్ళు వినపడ్డాయండి. మనం చూస్తాము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఫిలిస్టీయుల తరపున ఒక్కడొచ్చాడు, గొలియాతు. వాడంట 9 అడుగులు ఎత్తున్నాడంటండి. 17వ అధ్యాయంలో మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనంలో, ఫిలిస్టీల పక్షము నుండి గొలియాతు అని వీరుడు ముందుకు వచ్చెను. అతడు గాతు నివాసి, 9 అడుగుల ఎత్తు ఉన్నాడంట. మరి 9 అడుగుల ఎత్తు ఉన్నటువంటి గొలియాతు సవాళ్ళు విసురుతున్నాడు. రేయ్ సౌలు బానిసలారా, యెహోవా బానిసలారా అని చెప్పి అటు దేవుణ్ణి అటు రాజుని అవమానపరుస్తూ మరి గొలియాతు రంకెలేస్తుంటే చిన్నవాడైన పిల్లవాడైన దావీదు కోపం వచ్చింది. వెంటనే వాళ్ళ అన్నయ్యలతో అంటాడు, అరే అన్నయ్యలు, వాడేంటి మన దేవుణ్ణి అవమానంగా మాట్లాడతాడు, వాడేంటి మన రాజుని అవమానపరుస్తాడు, వాడేంటి మన జాతిని అవమానపరుస్తాడు అని కోప్పడితే అన్నయ్యలు, అరే ఆగురు, నువ్వు చిన్నపిల్లోడివి, నువ్వు అన్నం ఇవ్వడానికి వచ్చావు, నువ్వు వెళ్ళు అంటే, లేదు వాడు 9 అడుగులు ఎత్తున్నా సరే వాడు నేను చంపుతాను, నాకు అవకాశం ఏంటి అంటాడు. అప్పుడు వీళ్ళు కలిసి ఆ దావీదుని సౌలు దగ్గరకు తీసుకెళ్తే, ఏమబ్బాయి చూస్తే చిన్నపిల్లవాడిలాగున్నావు, ఎలా చంపుతావు అంటే దావీదు అంటాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయిన నా దేవుడు నా పక్షాన పోరాడతాడు. నేను గొర్రెలు కాసుకుంటూ ఉంటే సింహములు నా గొర్రెల మీద పడ్డప్పుడు నేను ఒక్క ఉదుటన సింహములను పోరాడేవాడిని, సింహములు చంపేసేవాడిని. తోడేళ్ళు వచ్చి నా గొర్రెల మంద మీద పడ్డప్పుడు నా దేవుడు నా తరపున పోరాడేవాడు, తోడేళ్ళను చంపేవాడిని. ఇప్పుడు కూడా నా దేవుడు నా పక్షాన పోరాడతాడు, నేను గొలియాతు మీద యుద్ధం చేస్తానని మరి సౌలుతో చెప్పి వెళ్తాడు. 5 ఒడిసెల రాళ్లను తీసుకుంటాడు. ఒక్క రాయితోనే ఒడిసెల మీద కొట్టి ఒక్క దెబ్బకే గొలియాతుని చంపుతాడు. భయంకరమైనటువంటి రూపం, అరివీర భయంకరుడైన ఆ గొలియాతుని ఒక్క దెబ్బతో కొట్టాడు. భయపడలేదండి దావీదు, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. మరి సౌలేమో ఫిలిస్టీయులను చూసి 30,000 మంది ఉన్నారని భయపడి వెనకంజు వేస్తే, దావీదేమో భయంకరుడైన గొలియాతుని చూసి కూడా భయపడకుండా నా దేవుడు నా పక్షాన పోరాడతాడని చెప్పి ధైర్యంగా వెళ్ళి మరి శత్రువుని సంహరించాడు. ప్రియులారా, ఈ సౌలు దావీదుల ఈ మొదటి యుద్ధ రంగంలో మనం నేర్చుకోవాల్సింది, సమస్య ఎంత పెద్దదైనా సరే, శత్రువు ఎంత గొప్పవాడైనా సరే, నా దేవుడు నా పక్షాన పోరాడతాడని ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి. యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు యోబు, మానవ జీవితము యుద్ధరంగమున నిర్బంధముగా పోరాడ వంటిది. పోరాడాలి మనం. సముద్రంలో అలా వస్తుంది, పోటు వెళ్తుంది, పోటు. సముద్రంలో ఆటుపోట్లు ఉన్నట్లే మానవ జీవితంలో కూడా ఆటుపోట్లు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, అప్పు బాధలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, బిడ్డల సమస్యలు ఉంటాయి. సమస్యలు చూసి భయపడబాకండి, నా ప్రభువు నా యందున్నాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎదుర్కొంటున్న సమస్యల కంటే నా దేవుడు శక్తి కలిగిన దేవుడని సమస్య మీద ధైర్యంగా పోరాడాలి, శోధన మీద ధైర్యంగా పోరాడాలి. మరి సౌలు నుంచి దావీదు నుంచి మనం నేర్చుకుందాం. సౌలు సమస్యను చూసి భయపడితే దావీదు ఎంత పెద్ద సమస్య అయినా సరే ధైర్యంగా ఎదుర్కొన్నాడు, విజయం పొందుకున్నాడు. మనం కూడా అంతే, సమస్యల మీద ధైర్యంగా పోరాడదాం, పిరికివానిగా వద్దు,
క్రైస్తవుడు అన్నవాడు సింహంలాగా నిలబడాలి కానీ పిరికివాడుగా నిలబడొద్దండి. సమస్యల మీద పోరాడదాం. నా దేవుడు నా పక్షాన ఉన్నాడని ధైర్యంగా ఎదురొడ్డి నిలబడదాం. చిన్న విరామం తీసుకొని మరలా వాక్యంలోనికి వద్దాం. చిన్నపాటి విరామం అనంతరం తిరిగి క్రీస్తు సందేశం అనే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, మొదటి ఇద్దరు రాజుల గురించి, సౌలు దావీదుల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి యుద్ధము ఇద్దరూ కూడా సౌలు దావీదు ఫిలిస్టీల మీదే చేశారు. పెద్ద సైన్యాన్ని చూసి సౌలు భయపడ్డాడు. పెద్ద ఆకారాన్ని చూసి దావీదు భయపడలా, ధైర్యంగా ఎదురు నిలబడ్డాడు, గెలిచాడు. మనం కూడా సమస్యలు చూసి భయపడదు, ధైర్యంగా ఎదుర్కొందామని ఈ మొదటి యుద్ధం చూసి నేర్చుకుందాం. రెండవదిగా, సౌలు మొదటి యుద్ధంలో జంకాడు. అసలు యుద్ధం చేయకుండానే వెనుదిరిగాడు. దేవుడు సౌలుకి మరొక అవకాశాన్ని ఇచ్చాడండి. వెంటనే మనం చూస్తాం సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో అమలేకీల మీద యుద్ధం చేయమని మరి తండ్రి అయిన యెహోవా దేవుడు సౌలు రాజుకి చెప్తూ ఉన్నాడు. సౌలు మనం చూస్తాం 15వ అధ్యాయంలో, నేను ఆ దేవుని తరపున సమూయేలు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను యావే పంపగా వచ్చి ప్రజ అయిన ఇశ్రాయేలీలకు నేను రాజుగా అభిషేకించిదని ఇప్పుడు ప్రజలు ప్రభు పలుకులు ఆలింపుము. సమూయేలు అంటున్నాడు దేవుడి మాటగా, సైన్యములకు అధిపతి అయిన ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వెళ్ళి వచ్చినప్పుడు అమలేకీయులు త్రోవలో ఇశ్రాయేల్ ప్రజలు ఎంతగానో బాధించారు. ముఖ్యంగా ఎర్ర సముద్రం దాటగానే ఈ అమలేకీయులు పొద్దుగూకులు వచ్చి అడ్డుపడుతుంటారండి. అక్కడికి దేవుడు మాట్లాడతాడు మోషే ద్వారా, అయ్యా మేము మీతో యుద్ధం చేయం, మా దోవన మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని పోనీనంటే ఈ అమలేకీయులు ఒకటే నస పొద్దుగూకులు అడ్డుపడేవాళ్ళు. చాలా కోపం వచ్చింది దేవునికి. సరే అయిపోయిందిలే అని ఇంకో దేశం వెళ్ళేసరికి మళ్ళీ అక్కడికి వచ్చి అమలేకీయులు అడ్డుపడేవాళ్ళు, ప్రతి దానికి అడ్డుపడేవాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలకి. దేవుడు వాళ్ళతో చెప్పాడు, మీ పేర్లు జీవగ్రంథంలో రాసుకుంటాను. అందుకే రాజుని ఎన్నుకున్న తర్వాత మొదట ఫిలిస్తీన్ల మీదకు యుద్ధానికి పొమ్మంటే మరి జడిసి మెలకు నుండిపోయాడు సౌలు. ఈసారి మొదటిసారి 3000 సైన్యమే ఉంది, ఈసారి పెద్ద సైన్యాన్ని తయారు చేసుకుని అమలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళమన్నాడు. ప్రియులారా, సౌలు తన జీవితంలో దాదాపుగా చేసింది 2 యుద్ధాలండి. మొదటిది ఫిలిస్తీన్ల మీద చేస్తే రెండోది అమలేకీయుల మీదకి చేశాడు. మొదటి యుద్ధం 3000 మందితో వెళ్తే మరి దడిసి వెనకడికి వేశాడు. అందుకే రెండో యుద్ధానికి ఇదిగో 2 లక్షల మంది కాలిబంటులు, 10,000 మంది యూదీయులు ఉండిరి. చాలామంది వీరులు. ఈసారి 2,10,000 మంది సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడండి సౌలు. దేవుడు ఒక మాట చెప్పాడు, సౌలు, అమలేకీయులు శపింపబడినవారు, అందరినీ చంపేయి. వాక్యంలో ఉంది 15వ అధ్యాయంలో, కావున నీవు శీఘ్రమే పోయి అమలేకీయులను వధింపుము. 3వ వచనంలో మనం చూస్తున్నాం, వారి ఆస్తిపాస్తులను శాపము పాలు చేయుము, వానిలో ఒక్కని కూడా బ్రతకనీయవద్దు, స్త్రీలు పురుషులు నెత్తుడి కందులను చంటిబిడ్డలను ఎడ్లను గొర్రెలను ఒంటెలను గాడిదలను అన్నింటినీ చంపేయమన్నాడు.
అన్నింటినీ చంపేమన్నాడు. ఎందుకంటే శపింపబడినటువంటి వారు వాళ్ళు. మరి సౌలు దేవుని మాట విన్నాడు. 2,10,000 మంది యుద్ధ సైనికులతో యుద్ధరంగంలోకి వెళ్ళాడు. ఆవలీలుగా అమలేకీల మీద యుద్ధంలో విజయం సాధించాడు. ఈసారి బాగా రెడీ అయిపోయాడు. మంచి బందోబస్తుతో వెళ్ళాడు. మరి ఆవలీలుగా అమలేకీల మీద యుద్ధంలో విజయం సాధించాడు. అయితే చాలా ముఖ్యమైన విషయం, వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నాడు. అయితే రాజు మనం చూస్తాము సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ప్రియులారా, మరి 7వ వచనం, ముఖ్యంగా 8వ వచనంలో, వారి రాజైన ఆగాగు ప్రాణములతో చిక్కెను, అతనిని చంపడయ్యెను. ఏమండి, వాళ్ళ మీద యుద్ధంలో విజయం సాధించాలంటే మరి ముందు రాజును చంపితేనే యుద్ధంలో విజయం. కానీ దేవుడు అందరిని చంపేయమంటే సౌలు మొదట రాజును చంపల. తరువాత మనం చూస్తాము పశువులను, సంపదలను, ఇవి బాగున్నాయి పశువులు, మేలైనటువంటి జంతువులు, మేలైనటువంటి పశువులని, వాటన్నిటిని కూడా నాశనం చేయమన్న వాటిని, శాపము పాలు చేసిన వాటిని సౌలు యుద్ధంలో గెలిచిన తర్వాత పశువులను, సంపదలను ఇంటికి తెచ్చుకున్నాడండి. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఏదైతే శాపం పాలు చేశాడో దానిని ఆశపడి సౌలు ఇంటికి తెచ్చుకున్నాడు. దేవుడు చాలా బాధపడ్డాడండి. ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళి, నేను అనవసరముగా ఈ సౌలుని రాజుగా అభిషేకించాను. మొదటిసారి యుద్ధం చేయమంటే దడిశాడు, రెండవసారి యుద్ధం చేసి అందరు నాశనం చేయమంటే యుద్ధం చేశాడు. కానీ శాపము పాలైన వాటిని ముట్టుకోవద్దంటే వాటిని తెచ్చుకున్నాడు, ఆశపడుతున్నాడు అని చాలా బాధపడతాడు. ప్రియులారా, జీవితంలో దేవుడు మన గురించి కూడా ఇలా బాధపడే సందర్భం జీవితంలో రాకూడదు. నేను వీళ్ళని ఇంతగా దీవించానే, నేను వీళ్ళని ఇంతగా ఆశీర్వదించానే, వీళ్ళేంటి ఈ పనులు చేస్తున్నారు అని మన గురించి కూడా దేవుడు బాధపడే రోజు రాకూడదు. ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు సౌలుకి దేవుడు, రాజుగా ఆశీర్వదించాడు. మరి అతనేమో చేయమన్న పని చేయకుండా ఏదైతే వద్దన్నాడో ఆ పని చేస్తున్నాడు. అక్కడ వస్తువులు ముట్టుకోవద్దంటే అక్కడ సంపదలని, అక్కడ పశువుల్ని ఇంటికి తీసుకొచ్చుకుంటున్నాడు. వెంటనే సమూయేలు ప్రవక్త వెళ్ళి, సౌలు, ఏంటి నువ్వు చేసిన పని? దేవుడు వద్దని చెప్పాడు కదా, ఆ పశువులను ఎందుకు తెచ్చావంటే సౌలు అంటాడు, అయ్యా అన్నిటిని చంపేశానంటాడు. ముందు చూడండి, అబద్ధాలు, తప్పు చేసి కూడా అన్నిటిని చంపేశానని అంటాడు. కానీ సమూయేలు ప్రవక్త అంటాడు, ఎక్కడా? ఆ పశువుల అరుపులు నా చెవిలో వినపడతానే ఉన్నాయి, అయ్యో అక్కడ ఉన్నాయిగా పశువులు అని సమూయేలు ప్రవక్త గద్దిస్తే చూడండి, సౌలు అంటాడు, అయ్యా దేవునికి అర్పిద్దామని వాటిని తీసుకొచ్చాను. చూడండి, తప్పు చేసి దాన్ని దేవుడి మీదకి నెడుతున్నాడు. అయ్యా, ప్రజలందరూ కూడా అవి మేలైనవి, మంచివని ప్రజలు చెప్పారు, అందుకనే తీసుకొచ్చారంటాడు. చూడండి, చేయవద్దన్న పని చేశాడు ఆ రాజు. ఆనాడు ఆదాము అవ్వలు కూడా అదే పని చేశారు. ఆ చెట్టు పండు తినొద్దు, ఏం ఆదాము ఎందుకు ఈ పని చేశావంటే, అయ్యా నేను కాదయ్యా, ఇదిగో ఈ అవ్వే నాకు తీసుకొచ్చి పండిచ్చిందని అవ్వ మీదకి నెట్టాడు ఆదాము. ఏ అవ్వ, ఎందుకు ఆ పండు తిన్నావు, తినొద్దన్న పండు తిన్నావంటే, అయ్యా నేను కాదయ్యా, ఆ పామే నాకు ఇచ్చింది అంటుంది. చూడండి, తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం. ఇలానే సౌలు కూడా తప్పు చేసి ప్రజలు తీసుకురమ్మన్నారు, అందుకే తీసుకొచ్చాను, దేవునికి ఇవ్వమన్నారు, అందుకే. ఇది ఎలా ఉందంటే 10 ఆజ్ఞలో ఉంది దొంగలింపకము అని. మరి ఒకడు పోయి దొంగతనం చేసి మోసం చేసి, ఎందుకురా దొంగతనం చేశావు, ఎందుకురా మోసం చేశావంటే, దేవునికి ఇద్దామని చేశానయ్యా అన్నట్టుంది ఇది. నువ్వు దొంగతనం చేసి ఎందుకు చేశావంటే దేవునికి ఇద్దామని. తప్పండి. అందుకే వాక్యం అంటుంది 22వ వచనములో, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనంలో అంటుంది, బలుల వలన దేవుడు సంతృప్తి చెందడు. ఆ పశువులు ఎందుకు తీసుకొచ్చావు సౌలు అంటే, బలిద్దామని దేవునికి అంటాడు. అందుకే దేవుడు బలుల వలన సంతృప్తి చెందడు. తప్పు చేశాడు, కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. అదే మనం దావీదు జీవితంలో చూస్తే, దావీదు కూడా తప్పు చేశాడు.
దావీదు వ్యభిచారం చేశాడు. ఏ రోజైతే నాతాను ప్రవక్త వచ్చి, ఏయ్ దావీదు, నువ్వు తప్పు చేశావు, నువ్వు వ్యభిచారం చేశావు, ఎందుకు చేశావు ఈ తప్పు అనగానే వెంటనే దావీదు భయపడి, అయ్యా క్షమించండి అయ్యా, నేను తప్పు చేశానయ్యా అని సాష్టాంగపడి తన ఒంటి మీద ఉన్న రాజవస్త్రములు తీసి శోకవస్త్రములు ధరించి ఉపవాసం చేసి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డాడు. 51వ కీర్తన రాసుకున్నాడు, తండ్రి నీకే వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను శుద్ధి చేయమని తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడ్డాడు. సౌలు దావీదుకి ఇదేనండి తేడా. సౌలు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. సౌలు తప్పు చేసి ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల కోసం అవి తీసుకొచ్చాను, దేవునికి అర్పిద్దామని ఆ పశువులను చంపలేదంటాడు. అదే దావీదైతే నేను తప్పు చేశాను, నా పాపములు మన్నించాయా, నన్ను శుద్ధి చేయ అని పశ్చాత్తాపడ్డవాడు దావీదు. 2 యుద్ధాలండి. మొదటిసారి యుద్ధం చేయమంటే అసలు యుద్ధమే చేయకుండా భయపడ్డాడు. అదే దావీదైతే ప్రభువు నా పక్షాన ఉన్నాడని ధైర్యంగా వెళ్ళి యుద్ధంలో గెలిచాడు. 2వ యుద్ధంలో యుద్ధం అయితే చేశాడు, గెలవనైతే గెలిచాడు, కానీ దేవుడు ముట్టుకోవద్దన్న వాటిని ముట్టుకున్నాడు. సంపదలకు ఆశపడ్డాడు, బంగారానికి ఆశపడ్డాడు, పశువులకు ఆశపడ్డాడు. చివరికి తన రాజరికాన్ని కూడా కోల్పోయాడు. కానీ దావీదు మాత్రము తను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, తను తప్పు చేశాన్ని బాధపడ్డాడు, ఏడ్చాడు. ఇద్దరు రాజులే, ఇద్దరూ తప్పు చేశారు. సౌలేమో కప్పిపుచ్చుకుంటున్నాడు, దావీదేమో చేసిన తప్పుని కప్పిపుచ్చుకోక ఒప్పుకుంటున్నాడు. పేతురు యూదా ఇద్దరూ శిష్యులే. పేతురేమో చేసిన తప్పుని ఒప్పుకున్నాడు, యూదానేమో చేసిన తప్పుని కప్పిపుచ్చుకొని నాశనమయ్యాడు. యేసు ప్రభు శిలువ మీద ఎడంవైపు వాడు కుడివైపు వాడు ఇద్దరు దొంగలే. ఎడంవైపు వాడేమో చేతైతే నన్ను రక్షించని రెచ్చగొట్టాడు, అదే కుడివైపు దొంగేమో యేసు నా తప్పులు మన్నించయ్యా, నీ చిత్తమైతే నన్ను నీ రాజ్యంలో చేర్చుకోయని చివరి అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని పశ్చాత్తాపడి వేడుకున్నాడు, పరలోక రాజ్య ప్రాప్తి పొందుకున్నాడు. ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 15వ వచనం, మరణము జీవము మీ ముందున్నాయి, మేలు కీడు మీ ముందున్నాయి. పశ్చాత్తాపడి బతికిపోతారా? చేసిన తప్పు ఒప్పుకొని దేవుని కృపను పొందుకుంటారా? చేసిన తప్పును కప్పిపుచ్చుకొని నాశనం అవుతారా? సౌలు కప్పిపుచ్చుకొని నాశనం అయ్యాడు, దావీదు చేసిన తప్పును ఒప్పుకొని ఆశీర్వాదం పొందాడు. పేతురు చేసిన తప్పును ఒప్పుకొని ఆశీర్వాదం పొందుకున్నాడు, సంఘాన్ని స్థాపించి మొదటి పరిశుద్ధ పాపుగారుగా నియమితుడయ్యాడు. కానీ ఇస్కరియోతు యూదా చేసిన తప్పును ఒప్పుకోక నాశనం అయ్యాడు. ఎడంవైపు దొంగ చేసిన తప్పుని కప్పిపుచ్చుకోకుండా యేసు ప్రభుని రెచ్చగొట్టాడు. చేసిన తప్పుని ఒప్పుకొని ప్రభువుని వేడుకొని పశ్చాత్తాపడి కుడివైపు దొంగ మరి పరలోక రాజ్యం పొందుకున్నాడు. ఆలోచించండి, మరణము జీవము. జీవం పొందుకోవాలంటే ఈ శ్రమల దినాల్లో చేసిన తప్పును ఒప్పుకో. మరణం పొందాలంటే చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తే నువ్వే మరణం పొందుతావు. కాబట్టి ఈ శ్రమల దినాల్లో ఒప్పుకుందాం. సమస్య ఏదైనా ఉన్నా మొదటి అంశంలో అయినట్లుగా ధైర్యంగా దేవుని శక్తితో సమస్యను ఎదుర్కొందాం. రెండవదిగా ఒకవేళ తప్పు చేసిన తప్పును ఒప్పుకుందాం, దేవుని కృపను పొందుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.